ఈ పునరుత్థానపు ఆరాధనకి చేరి వచ్చినటువంటి మీ అందరికీ వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ మార్చి మాసం అంతా ముఖ్యంగా గుడారాల పండుగని ప్రభు ఎంతో ఆశీర్వాదకరంగా జరిపించి ఎండ దెబ్బ తగలకుండా అక్కడక్కడ కొందరు అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నా కూడా ప్రభు ప్రతి ఒక్కరికి ఆరోగ్యం ఇచ్చి ఈ మార్చి మాసం అంతా దేవుడు తన కన్నుదృష్టి పరిధిలో నడిపించిన దేవునికి మహిమ కలుగును గాక. ఈ వారంలో అక్కడక్కడ సువార్త కూడికలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రేపటి రోజున వెనిగళ్ళపాలెంలో సువార్త కూడిక జరుగుతుంది. 1వ తారీఖు సాయంత్రం మందిరంలో ప్రత్యేక ప్రార్థన కూడిక ఏర్పాటు చేయబడి ఉన్నది. అదేవిధంగా 2వ తారీఖు బెల్లవారిపాలెం అక్కడ కూడా సువార్త కూడిక ఏర్పాటు చేయబడి ఉన్నది. 3వ తారీఖు గురువారం బైబిల్ స్టడీ జరుగుతుంది. శుక్రవారం నగరం సెంటర్లో సువార్త కూడిక ఏర్పాటు చేయబడి ఉన్నది. శని ఆదివారం వచ్చే వారం బల్లారాధన కార్యక్రమం కూడా ఉంటుంది. ఈ వారంలో జరిగే ప్రతి కూడికని ముఖ్యంగా సువార్త కూడికలు ప్రభు ఆశీర్వాదకరంగా జరిపించి ఎలాంటి ఆటంకాలు లేకుండా ఈ వారమంతా జరుగుతున్న పరిచర్యని ప్రభువే ఆశీర్వాదకరంగా నడిపించుదురుగాక. హల్లెలూయా. అదేవిధంగా పరీక్షలు రాస్తూ ఉన్నారు పిల్లలు. పరీక్షలు వ్రాసిన వాళ్ళు, వ్రాయబోతున్న వాళ్ళు పిల్లలు లేచి నిలవబడండి, ఒకసారి ప్రార్థన చేద్దాం. ఇంటర్మీడియట్ పరీక్షలు వ్రాసిన పిల్లలు, 10th క్లాస్ పరీక్షలు రాస్తున్న పిల్లలు లేచి నిలవబడండి, ప్రార్థన చేద్దాం. అందరూ కలిసి మన పిల్లల కొరకు అందరూ కలిసి ఒక నిమిషం తలలో ఉంచి ప్రార్థన చేద్దాం. సర్వకృపానిధియగు దేవా, మీ అతి శ్రేష్టమైన ఘనమైన నామాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. గత దినాల్లో ఇంటర్మీడియట్ పరీక్షలు రాసిన పిల్లల కొరకే ప్రార్థిస్తూ ఉన్నాం. 10th క్లాస్ పరీక్షలు కూడా రాస్తూ ఉన్నారు. వారికి కావలసిన విశేషమైన జ్ఞానాన్ని, కృపను, జ్ఞాపక శక్తిని మెండుగా దయచేయండి. రాబోయే రోజుల్లో పిల్లలు కూడా చాలామంది పరీక్షలు రాస్తూ ఉన్నారు. యవనస్తుల కొరకు కూడా మేము ప్రార్థిస్తూ ఉన్నాం. వారి చదువు తగిన మంచి ఉద్యోగాలు మీరు అనుగ్రహించుదురుగాక. ప్రభువా, మీ సన్నిధిలో నిలిచి ఉన్న బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి, గొప్ప చేయండి. తల్లిదండ్రి కోరుకున్నట్లుగా పిల్లల భవిష్యత్తు కాలపు జీవితాన్ని మీరు బహుగా ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరీక్షలు రాస్తూ ఉన్న మన సంఘ బిడ్డలందరినీ, యవనస్తుల భవిష్యత్తును ప్రభు ఆశీర్వదించినట్లు అందరూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. చదువు ముగించిన యవనస్తులందరికీ దేవుడు మంచి మంచి ఉద్యోగాలు, అదేవిధంగా వివాహ విషయంలో కూడా దేవుడు మేలు చేయబోతున్నందుకు విశ్వాసంతో దేవునికి స్తోత్రాలు చెప్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. బైబిల్ గ్రంథంలో రూతు గ్రంథం 1వ అధ్యాయం 6వ వాక్యాన్ని మనం చదువుకుందాం. రూతు గ్రంథం 1వ అధ్యాయం 6వ వాక్యం. వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించనని ఆమె మోయాబు దేశములో వినరు గనుక మోయాబు దేశము విడిచి వెళ్ళిరి. చదవబడిన ఈ వాక్య భాగంలో వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించెను. నయోమి ఉన్నది, రూతు, ఓర్ఫా ఉన్నారు. వాళ్ళ యజమానులు కూడా యూదా బెత్లెహేములో నివాసం చేస్తూ ఉన్నారు. అలాంటి సమయంలో ఆ ప్రాంతంలో కరువు వచ్చినప్పుడు వాళ్ళు సమృద్ధి అయిన దేశంలో, సరే రాబోయే రోజుల్లో సమృద్ధి కలుగుతుంది, ఇక్కడే ఉందాం అనుకోకుండా వాళ్ళు మోయాబు దేశానికి వెళ్ళిపోయారు. వలస వెళ్ళి అక్కడ ఏదో ఒక పని చేసుకొని బ్రతుకుదామని. యూదా బెత్లెహేముని విడిచిపెట్టి మోయాబు దేశానికి ఎప్పుడైతే నయోమి ఆమె యొక్క 2 కోడళ్ళు వెళ్ళారో
అక్కడ ఏం జరిగిందో మనకు తెలియదు, కానీ నయోమి భర్త చనిపోయాడు. ఆ తర్వాత రూతు, ఓర్ఫా ఇద్దరు కోడళ్ళ వాళ్ళ భర్తలు కూడా చనిపోయారు. దుఃఖము, కన్నీళ్ళు, ఒక చేదైన అనుభవం గుండా నయోమి నడిపించబడుతుంది. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత వారికి ఒక వార్త, ఈ వార్త అందింది. వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించనని ఆమె మోయాబు దేశంలో వినను గనుక ఎక్కడ ఆహారం దొరుకుతుందని యూదా బెత్లెహేములో ఆహారము సమృద్ధిగా మరల దేవుడు అక్కడ అనుగ్రహించాడు అనే ఒక వర్తమానం వినబడ్డప్పుడు నయోమి ఆమె ఇద్దరు కోడళ్ళు బయలుదేరి మోయాబు దేశములో నుండి యూదా బెత్లెహేము పట్టణానికి వాళ్ళు వచ్చారు. అక్కడ వచ్చిన తర్వాత వాళ్ళు ఆహార సమృద్ధిని పొందుకొని సుఖ సంతోషాలతో ఉన్నారు. బోయాజు అనే వాళ్ళ బంధువు కూడా ఉన్నాడు. ఆ ప్రాంతంలో కరువు అనేది లేకుండా బెత్లెహేములో ఓ సమృద్ధి అయిన ఆహారాన్ని వాళ్ళు భుజిస్తూ సంతృప్తి చెంది నడిపించబడుతూ ఉన్నారు. మరి ఈ బెత్లెహేము అనే మాటకి రొట్టెల ఇల్లు అని అర్థం. ఈ పూట మీకు చేయబోతున్నటువంటి వర్తమానం రొట్టెల ఇల్లు. బెత్లెహేము అనగా రొట్టెల ఇల్లు. ఎప్పుడైతే నయోమి ఇద్దరు కోడళ్ళు బెత్లెహేముకు వచ్చారో వాళ్ళ జీవితాలలో ఆ రోజు నుండి కరువు అనేది చూడకుండా సమృద్ధిని అనుభవిస్తూ వచ్చారు. రక్షించబడి బాప్తిసం తీసుకొని దేవుని సన్నిధికి వచ్చిన మీరు కూడా ఇప్పుడు ఎక్కడ ఉన్నారు అంటే ఈ రొట్టెల ఇంటికి ఈ పూట మీరు వచ్చి ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని యొక్క మందిరము, దేవుని ఇల్లు, రొట్టెల ఇల్లు అని పిలువబడుతున్న ఈ ఇంటికి మీరు వచ్చారు. మీకు ఇల్లు ఉన్నాయి, కానీ ప్రతి వారం ఈ రొట్టెల ఇల్లు అని పిలువబడే ఈ బెత్లెహేముకి, దేవుని యొక్క మందిరానికి మీరు వచ్చారు. ఇక్కడికి వచ్చినప్పుడు దేవుడు మీకు అనేక రకములైన ఆహారముల చేత నా దేవుడు తృప్తిపరచుదురుగాక. ఆహారము అన్నప్పుడు ఇదిగో ఈ ఆరాధన తర్వాత పాస్టర్ గారు మా కొరకు సాంబార్ అన్నం సిద్ధపరిచారు అనుకున్నారు. ఆ ఆహారం కాదు, అది రెగ్యులర్గా వారం రొటీన్గా వాళ్ళు వండి పెడుతూనే ఉంటారు. మీరు భోజనం చేసేవాళ్ళు భోజనం చేసుకొని వెళ్ళిపోవచ్చు. ఆ ఆహారాన్ని గురించి నేను మాట్లాడట్లేదు. కానీ ఈ రొట్టెల ఇంటికి, ఈ బెత్లెహేముకు, దేవుని యొక్క మందిరానికి ఇక్కడికి వచ్చినప్పుడు దేవుడు మీకు అనేక రకములైన ఆహారములను మీకు సిద్ధపరిచి మీకు భుజింపనిచ్చి ఇక్కడ నుండి పంపిస్తూ ఉన్నాడు. మరి ఆ ఆహారాలు ఏంటో ఒక 4 విషయాలు మీకు తెలియచేస్తాను. ఈ మాటల చేత నా దేవుడు మిమ్మల్ని ఆత్మీయంగా బలపరచుదురుగాక. ఈ రొట్టెల ఇంటికి ఖచ్చితంగా దేవుని ప్రజలైన మీరు రావాలి. ఇక్కడికి వచ్చినప్పుడే మీకు అనేక రకములైన ఆహారాలు ఇక్కడ దేవుడు భుజింపనిస్తారు. ఒక్క దినము దేవుని సన్నిధిలో గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమైనది. కనుకనే ఆసక్తి కలిగి మీరు ఏ విధంగా ప్రతి వారం మీ పనులన్నీ మానుకొని ఈ రొట్టెల ఇంటికి వస్తున్నారో, రాబోయే రోజుల్లో కూడా ముఖ్యముగా ప్రభు యొక్క రాకడ సమీపించుచున్న ఈ దినాల్లో మరి అధికముగా మీరు దేవుని యొక్క సన్నిధిని వెతికి రావాలి అని హెబ్రీ సంఘానికి పౌలు గారు తెలియచేస్తూ ఉన్నారు. కొందరు సమాజముగా కూడటం మానుకొనొచ్చున్నట్లుగా మీరు మానుకోవద్దు. ఆ దినము సమీపించడం మీరు సూచన కొలది. ఏ దినము? ప్రభు యొక్క రాకడ దినము సమీపించటం మీరు సూచన కొలది. మరీ ఎక్కువగా మీరు సమాజముగా కూడట మానకుండా రండి. మీరు మానక రండి. మొన్నటి రోజున భూకంపం వచ్చింది ఓ దేశంలో. ఇవన్నీ ఒక్కొక్కటి ప్రభు చెప్పుచున్న లేఖనాలన్నీ నెరవేర్చబడుతూ ఉన్నాయి. ఒక 3-4 రోజుల క్రితం ఒక సేవకుని చంపేశారు. మత కల్లోలాలు ఒకవైపు, మరొక వైపు భూకంపాలు, ఇలా లోకంలో ఎన్నో కార్యాలు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా యేసుక్రీస్తు వారు ఎన్నో సంవత్సరాల క్రితం ముందుగానే తెలియజేస్తారు ఇవన్నీ జరుగుతాయని. మరి ప్రభు చెప్పిన మాటలన్నీ ఈ రోజుల్లో నెరవేర్చబడుతూ ఉండగా ఎక్కడో భూకంపం జరిగింది అని మనం భయపడిన అవసరం లేదు. కానీ
ఎక్కడో ఎవరినో హత్య చేశారు అని మన మీద కంగారు పడిన అవసరమే లేదు. కానీ ఇవన్నీ జరగనారంభించినప్పుడు మీ తలలు పైకెత్తుకొనుడి. అంటే పరసంబంధమైన మనసు కలిగి ప్రభువుని మీరు వెతుకుతూ, ఇంకా మీకున్న దైవభక్తిని ఇంకా భక్తిలో అభివృద్ధి చెందుతూ, దేవునితో ఉంటున్న అన్యోన్య సహవాసంలో దేవుని ప్రజలైన మీరు, మీ పిల్లలు ఇంకా దేవునితో ఉంటున్న అన్యోన్య సహవాసంలో మరీ అధికంగా కొనసాగాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. ఎప్పుడైతే దేవుని ప్రజలైన మీరు, మీ పిల్లలు దేవునితో ఉంటున్న సహవాసం, ఈ రొట్టెల ఇంటికి వచ్చుచు పోవచ్చు ఉండే అనుభవాన్ని కాపాడుకుంటూ ఉంటారో, దైవభక్తిని నీతిని కాపాడుకుంటూ ఉంటారో, ఒక రోజున క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఎదుట మనము ధైర్యంగా నిలవబడటానికి దేవుడు సహాయం దయచేదురుగాక. గనుకనే ప్రతి వారం దేవుని ప్రజలైన మిమ్మల్ని ఈ రొట్టెలింటికి తీసుకొచ్చి మిమ్మల్ని ఆత్మీయంగా దినదినము బలపరుస్తూ ఉన్నారు. మరి ఈ రొట్టెల ఇంటికి, దేవుని యొక్క సన్నిధికి ఇక్కడికి వచ్చినప్పుడు దేవుడు మీకు ఇచ్చే ఆహారములు ఏవి అని వాక్యపు వెలుగులో మనం గమనించినట్లయితే యోహాను సువార్త 6వ అధ్యాయము 51వ వాక్యాన్ని మీరు గమనించండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 51వ వాక్యములో, పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే చాలు. యేసుక్రీస్తు వారు చెబుతూ ఉన్నారు, పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే అని అంటాను. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వాక్యములో ఆ ఆహారము అంటే దేవుని యొక్క వాక్యమే ఆహారము, దేవుడే వాక్యము, వాక్యమే దేవుడు. వాక్యమై ఉన్న దేవుని ప్రభు దగ్గరికి మీరు వచ్చినప్పుడు పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే అని యేసుక్రీస్తు వారు చెప్పినట్లుగా ఈ బెత్లెహేముకు రొట్టెల ఇంటికి మీరు వచ్చినప్పుడు వాక్యమనే ఆహారము చేత నా దేవుడు మిమ్మల్ని తృప్తిపరచుదురుగాక. మనం బ్రతకటానికి ఆహారం అవసరం శరీరానికి. మన దేహంలో 2 భాగాలు ఉన్నాయి. బాహ్యమైన శరీరము ఉంది, అంతరంగ పురుషుడు కూడా ఉన్నాడు. బాహ్యమైన పురుషుడు శరీరానికి బలం కావాలి, ఆరోగ్యం కావాలి అంటే ఖచ్చితంగా మనిషి ఆహారం తినాలి. ఆహారం తినకపోతే నీరసం, అనారోగ్యాలు, బలహీనతలు వస్తాయి. కాబట్టి మనిషి బ్రతకటానికి, ఆరోగ్యంగా ఉండటానికి కష్టపడి తిని నువ్వు ఆరోగ్యకరంగా ఉండు అని చెప్పి దేవుడు ఆహారాన్ని ఇచ్చి సమృద్ధినిచ్చి పోషిస్తూ ఉన్నాడు మొదటిగా. రెండవది, దేవుని యొక్క మందిరానికి వచ్చినప్పుడు వాక్యమనే ఆహారం చేత మీ అంతరంగ పురుషులని దేవుడు బలపరుచుచూ ఉన్నారు. అంతరంగ పురుషుడికి ఆహారం అవసరం. అంతరంగ పురుషుడు అన్నప్పుడు దేవుని ప్రజలైన మీరు ప్రభు యొక్క మార్గంలో నడిపించబడ్డప్పుడు బాప్తిజం తీసుకొని సంఘ సహవాసంలోనికి వచ్చిన తర్వాత అంతరంగ పురుషుడు వాక్యము ద్వారా దినదినము బలపరచబడుతూ ఉన్నాడు. ఎప్పుడైతే వాక్యం కరువు అవుతుందో అంతరంగ పురుషుడు బలహీనమవుతాడు. ఎప్పుడైతే ప్రార్థన తగ్గిపోతుందో అంతరంగ పురుషుడు చచ్చిపోతాడు. గనుకనే బాహ్య పురుషుడిని ఆహారం చేత ఏ విధంగా పోషించుకుంటూ ఉంటామో అంతరంగ పురుషుడిని కూడా ప్రార్థన ద్వారా, వాక్యము ద్వారా దేవుని ప్రజలైన మీరు పోషిస్తూ రావాలి. వాక్యము, ప్రార్థన ఇవి లేనప్పుడు అంతరంగ పురుషుడు చచ్చిపోతాడు. కనుకనే చావకుండా ఉండాలి అని అంటే ఖచ్చితంగా దేవుని ప్రజలైన మీరు ప్రతి వారం ఇప్పుడు ఏ విధంగా దేవుని యొక్క మందిరానికి వచ్చారో అదే విధంగా రాబోయే రోజుల్లో తప్పకుండా ఇలాగే వచ్చి ప్రార్థనలో పాల్పొందారు అనుకోండి. ఇక్కడ ఈ రొట్టెల ఇంటిలో వాక్యమనే ఆహారం చేత నా దేవుడు మిమ్మల్ని పోషించుదురుగాక. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయము 3వ వాక్యములో వ్రాయబడి ఉన్నది, మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు దేవుని నోటి నుంచి వచ్చు ప్రతి మాట వలన బ్రతుకును అని వ్రాయబడి ఉంది. మీరు తర్వాత చదువుకోండి. మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట వలన బ్రతుకును. దేవుని ప్రజలైన వాళ్ళకి, అంతరంగ పురుషుడికి ఆహారం అవసరం. అదే దేవుని యొక్క వాక్యం. ఆ వాక్యాన్ని దేవుని ప్రజలైన వాళ్ళు భుజించాలి అన్నప్పుడు ఒక ఊర్లో, పల్లెటూరులో ఒక ఆమె ఏం చేసిందంటే బైబిల్లో ఉండే పేజీలన్నీ చించి నోట్లో పెట్టి నమిలేసిందట, నమిలి మింగుతుందట. పాస్టర్ గారు ఒకసారి బైబిల్ ఇమ్మనంటే
ఈ సమూయేలు గ్రంథం మొత్తం లేదట. ఏంటమ్మా ఈ గ్రంథం ఏది పేజీలు లేవు అంటే, మీరే చెప్పారు కదా పాస్టర్ గారు భుజించమని, అందుకే ఒక్కొక్క పేజీ రోజు చేయించడం, నోట్లో పెట్టి నమిలీ చేయడం. నేను చెప్పింది అలా కాదమ్మా, వాక్యాన్ని భుజించడం అంటే వాక్యాన్ని విని హృదయంలో భద్రపరుచుకొని ఆ విధంగా జీవించినప్పుడు నీ అంతరంగ పురుషుడు బలపరచబడునుగాక. అట్లా పాస్టర్ గారు అన్నదట ఆమె. వాక్యాన్ని భుజించడము అనంటే వాక్యం మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు, దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట వలన బ్రతుకుతాడు. దేవుని యొక్క మాటలే ఈరోజు వరకు మనల్ని బ్రతికింపనిస్తూ ఉన్నాయి. మరి లోతుగా వాక్యాన్ని ధ్యానించినప్పుడు ఈ వాక్యం అనే ఆహారములో 2 అనుభవాలు ఉన్నాయి. యేసుక్రీస్తుని మీరు నమ్ముకొని మందిరానికి వచ్చిన ప్రారంభ దశలో పాలతో పోషింపబడ్డారు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వాక్యములో మీరు చూడండి. రక్షణ విషయంలో మీరు ఎదుగు నిమిత్తమై ఆ పాలను అపేక్షించుడి, మీరు క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై. తర్వాత వాక్యాలు మీరు చదువుకోనండి. అక్కడ 3వ వాక్యం నుండి మీరు గమనిస్తే, క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. ఏ పాలు? వాక్యం అనే ఆ పాలని మీరు అపేక్షించుడి అని రాయబడి ఉంది. మీరు అపేక్షించారు కాబట్టే ప్రభు మిమ్మల్ని రక్షించి ఈ సంఘానికి తీసుకొచ్చాడు. యేసు రక్షించును, యేసు స్వస్థపరచును, రండి అని మొదట పాలతో పోషింపబడటానికి ఆ సువర్తమానం ప్రకటింపబడ్డప్పుడు మీరందరూ ఇక్కడికి చేరి వచ్చారు. పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం ఆ పాలను అపేక్షించినప్పుడు మీరు రక్షించబడ్డారు, బాప్తిసం తీసుకున్నారు, మందిరానికి వస్తూ ఉన్నారు. ప్రతి వారం ప్రభు మీద ఉంచిన విశ్వాసంలో స్థిరపరచబడి మరి రోజులు గడిచే కొలది మరి పాలతోనే ఎల్లప్పుడూ పోషింపబడుతూ ఉండాలా? కుదరదు కదా. పుట్టినటువంటి పిల్లలు ఒక 5-6 నెలలు పాలతో పోషింపబడతారు. ఒక 6-7 నెలలు రాగానే బుడ్డిగాడికి పళ్ళు రాగానే, అన్నయ్య వీడికి అన్నప్రసన్న చెయ్యి అని ఆ బుడ్డిగాడిని తీసుకొస్తారు. అంత కప్పులో అన్నం, ఆ తర్వాత నీళ్లు తీసుకొస్తారు. తినో అని చెప్పి నోట్లో పెట్టి ప్రార్థన చేసి నోట్లో పెట్టి ఆ రోజు నుండి బలమైన ఆహారం తినటానికి ప్రారంభించబడతాడు. పుట్టినటువంటి పిల్లలు ప్రారంభ దశలో పాలతో పోషింపబడతారు. ఒక 6-7 నెలల తర్వాత బలమైన ఆహారంతో పోషింపబడతారు. అదేవిధంగా రక్షణ విషయంలో మీరు ఎదుగు నిమిత్తం ప్రారంభ దశలో మీరు పాలతో పోషింపబడుతూ వచ్చారు. మరి అదే మూలోపదేశాలు మీకు చెబితే మీరు బలవంతులు కాలేరు. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ అధ్యాయం 1వ వాక్యంలో మీరు చూడండి. హెబ్రీ సంఘానికి పౌలు గారు చెప్తూ ఉన్న మాటలు, కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు, దేవుని యొక్క విశ్వాసమును, బాప్తిస్మమును గురించిన బోధయు, హస్త నిక్షేపణమును, మృతుల పునరుత్థానమును, నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయక క్రీస్తును గురించిన మూలోపదేశము మాని సంపూర్ణుల మగుటకు సాగిపోదుము అంటారు. సంపూర్ణుల మగుటకు సాగిపోదుము. సంపూర్ణులు కావటానికి బలమైన ఆహారం కావాలి. ఇక మీరు మరలా బాప్తిసం పొందండి, యేసుప్రభు రక్షించును, యేసుప్రభు స్వస్థపరచును అని ఆ బోధ ఇక అవసరం లేదు. ఆల్రెడీ మీరు రక్షించబడ్డ వాళ్ళు, బాప్తిసం తీసుకున్న వాళ్ళు బలమైన ఆహారము ఇప్పుడు భుజించటానికి దేవుని యొక్క సన్నిధికి వస్తూ ఉన్నారు. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 14వ వాక్యములు మీరు గమనిస్తే, వయస్సు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగిన వారు గనుక బలమైన ఆహారము వారికే తగును. గత కొన్ని సంవత్సరాలుగా పాలతో పోషింపబడుతూ వచ్చారు. వాక్యం అనే పాలతో 2 రకములైనటువంటి పరిచర్యలు ఇవి. డెలివరీ మినిస్ట్రీ, రెండవది హానరబుల్ మినిస్ట్రీ అంటారు.
పిల్లల్ని కనడం సులభం, పెంచడం కష్టం పాస్టర్ గారు అంటాడు ఒక ఆయన. అలాగే సంఘం, దేవుని ప్రజలైన మీరు మందిరానికి వచ్చిన తర్వాత మొదట పాలతో పోషింపబడుతూ వచ్చారు. ఒక 20-25 సంవత్సరాల విశ్వాసులు సంఘాన్ని నడిపించాలంటే ఎంతటి ఆహారం కావాలో ఆలోచించండి. అందుకే బలమైన ఆహారం మీకే తగును. మంచి చెడుల వివేకం కలిగిన, జ్ఞానేంద్రియం కలిగిన వాళ్ళకే ఆ ఆహారం తగును. ఈ బలమైన ఆహారం ఎలా ఉంటుందంటే, ఈ ఆహారం భుజించేటప్పుడు కొద్దిగా అప్పుడప్పుడు పళ్ళు ఇరిగిపోయే పరిస్థితుల్లో ఉంటాయి. ఈ బలమైన ఆహారం తినేటప్పుడు అప్పుడప్పుడు ముళ్ళు చిక్కుకుంటాయి. బలమైన ఆహారం నమలాలన్నా కొద్ది కష్టంగా ఉంటుంది. అయినా మీరు ఆ బలమైన ఆహారం తింటేనే మీరు బలవంతులుగా మార్చబడుదురుగాక. మరి ఆ బలమైన ఆహారం ఎలా ఉంటుందంటే, యేసయ్య గారు ఒకసారి చెప్పారు, సంఘంలో చిన్నిళ్ళు పెద్దిళ్ళు ఉండకూడదు అని చెప్తూ వచ్చారట. అప్పుడు వాళ్ళల్లో ఒక ఆయనకి చిన్నిళ్ళు పెద్దిళ్ళు ఉందంట. యేసయ్య గారికి ఇవన్నీ ఎందుకు, ఎవరికి ఎన్ని ఇల్లుంటే ఆయనకి ఎందుకో అని చెప్పి మెసేజ్ ఉంటున్నవాడు అలిగి కారు ఎక్కి అలిగి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఎల్బోర్డు తగిలించుకున్న కారు అంట. ఆ డ్రైవింగ్ రాదు, అప్పుడప్పుడే నేర్చుకుంటున్నాడు, ఎల్బోర్డు తగిలించుకున్నాడు. ఇక ఈ మాటకి యోసేపు మరియమ్మ కథ చెప్పకూడదా, ఎవరి గురించి ఈయనకెందుకు అని చెప్పి యేసయ్య గారి మీద అలిగి, ఎవరికి చిన్నిళ్ళు పెద్దిళ్ళు ఎవరికి ఎన్నుంటే ఆయనకెందుకు అని చెప్పి అలిగి కారెక్కి ఒక అతను ఎల్బోర్డు తగిలించుకొని కారు నడుపుకుంటూ వెళ్తుంటే ఈయన నడుచుకొని అలిగి వెళ్ళిపోతున్నాడు అడ్డదిడ్డంగా. ఆ ఎల్బోర్డు తగిలించున్న కారుడు వచ్చి ఈయన గుద్దాడు. ఒక కాలు ఎరిగింది, హాస్పిటల్లో కాలు పైకి కట్టారు. ప్రేమను వర్లరా, యేసయ్య గారికి తెలిసి వెంటనే అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయటానికి, సహోదరుడా ఎలా ఉన్నావు అని అంటే, ఇక కాలు విరిగిన తర్వాత ఖచ్చితంగా పశ్చాత్తాపడాలి కదా. వాళ్ళ భార్య కూడా పక్కనే ఉంది. ఇక ఎప్పుడైతే తనకు శిక్ష కాలు విరిగిందో తాను చేసిన పొరపాట్లన్నీ గుర్తు చేసుకొని ఏడ్చి బాధపడుతున్నాడు. యేసయ్య గారు ఇలా చెప్పారే, నేను ఆయన మాట వినకుండా అలిగి ఇలా వచ్చాను, యేసయ్య గారు నా పొరపాటు క్షమించండి, నేను మందిరానికి వచ్చాను, మీ మాటలు విన్నప్పుడు నా హృదయాన్ని కఠినపరుచుకున్నాను, ఇప్పుడు నా కాలు విరిగిపోయింది, ఎటు పోలేని పరిస్థితి. వాళ్ళ భార్య సంతోషపడిద్దట, ఈయనకి కాలు ఇరిగిందే మేలైంది, ఇంకొక ఇంటికి పోడు కదా, ఇంకొక ఇంటికి పోకుండా మర్యాదగా ఇంట్లో గుట్టుగా పడి ఉంటాడు కదా, అన్నయ్య కాలు ఇరిగింది మంచిదే అంటదా. ఆయన పశ్చాత్తాపడి, అన్నయ్య నీకు దశంభాగం ఇవ్వాలని వచ్చాను, నువ్వు చెప్పే ఆ బలమైన ఆహారం, ఆ మాటలకి అది కూడా తీసుకొచ్చాను, ఇవ్వకుండా ఇప్పుడు తీసుకొని చెప్పి ఇచ్చేసాడట. చూడండి, బలమైన ఆహారం ఎలా ఉంటుందంటే, ఉన్నది ఉన్నట్లుగా బోధించవచ్చు ఉన్నప్పుడు కొందరు హృదయాల్లో కఠినమైపోతాయి. కొందరు హృదయాలు కఠినంగా మార్చబడి వాక్యానుసారంగా జీవించలేని పరిస్థితుల్లో అవి గుర్చబడ్డప్పుడు ఆ వాక్యానికి మిమ్మల్ని మీరు అప్పచెప్పుకోకపోతే మీరు ఆత్మీయ జీవితంలో బలవంతులు కాలేరు. కనుకనే బలవంతులు కావాలి. ప్రారంభ దశలో పాలతో పోషింపబడుతూ వచ్చారు. సంవత్సరాలు గడిచే కొలది బలమైన ఆహారము అనేది ఇలాగే ఉంటాయి. ఖండింపు, గద్దింపు, హెచ్చరికలు ఉంటాయి. అవి ఒకవైపు సేవకులకి, ఆ తర్వాత దేవుని ప్రజలైన మీకు అందరికీ వాక్యాలు వర్తిస్తాయి. అలాంటి పరిస్థితుల్లో బై ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యానికి మిమ్మల్ని మీరు అప్పచెప్పుకున్నప్పుడు నిశ్చయముగా మనం పరిపూర్ణులుగా మార్చబడుదుముగాక. చప్పట్లు కొట్టండి గట్టిగా. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 13వ వాక్యములో కూడా మీరు చూడండి. మరియు పాలు త్రాగు ప్రతివాడును శిశువే గనుక నీతివాక్య విషయములో అనుభవము లేనివాడే ఉన్నాడు. పాలు త్రాగు ప్రతివాడును శిశువే గనుక అనుభవ జ్ఞానం లేనివాడే ఉన్నాడు. సంవత్సరాలు గడిచే కొలది బ్రదర్, మీ యొక్క మందిరానికి మీరు ఎన్ని సంవత్సరాలు వస్తున్నారంటే చెప్తారు, 5 సంవత్సరాలండి, 10 సంవత్సరాలండి, 20 సంవత్సరాలండి. మరి మొదట పాలతో పోషింపబడుతూ వచ్చిన మీరు వాక్యముతో బలమైన ఆహారం చేత పోషింపబడుతున్న సమయంలో మీరు మీ యొక్క స్పిరిచువల్ స్టాండర్డ్ ఎలా ఉంది, మీ యొక్క ఆత్మీయ స్థితిగతులు ఎలా ఉన్నాయి అని అంటే,
మొదట ఏ విధంగా ఉన్నారో ఇప్పుడు కూడా అదే విధంగా కొనసాగే వాళ్ళు కూడా ఉన్నారు, ఆత్మీయ ఎదుగుదల లేని పరిస్థితుల్లో. కానీ సంఘానికి వచ్చిన మీరు ఎలా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడో తెలుసునా? అపోస్తలుల కార్యములు 18వ అధ్యాయము 26వ వాక్యములో అకుల ప్రిస్కిల్లా అనే ఇద్దరు ఉన్నారు. వాళ్ళు అపోల్లో అనే విద్వాంసకుడికి వాళ్ళు కూర్చోబెట్టి అపోస్తలుల యొక్క బోధని తెలియచేసి దేవుని యొక్క లేఖనముల గురించిన సత్యాలన్నీ కూడా విశదపరిచి అతని యొక్క మనోనేత్రాలు వెలిగింపచేశారు. వాక్యములో బాగుగా ఆరితేరిన వాళ్ళై ఏది సంఘం, పరిచర్య ఎలా ఉండాలి, ఏ విధంగా దేవుని ప్రజలు దేవుని మందిరములు నడిపించబడాలి, ఎవ్రీథింగ్ ప్రతిదీ కూడా అకుల ప్రిస్కిల్లా పౌలు గారి ద్వారా నేర్చుకొని వాళ్ళు ఇతరులకి బోధించి వాళ్ళను కూడా సత్యమార్గంలో నడిపించేటట్లుగా అంతటి దైవ జ్ఞానం, బైబిల్లో ఉంటున్న జ్ఞానాన్ని నేర్చుకున్న వాళ్ళు ఈ అకుల ప్రిస్కిల్లాలు. దేవునికి మహిమ కలుగునుగాక. అట్టి ఆత్మీయ అభివృద్ధి దేవుని ప్రజలైన మీరు పొందాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. ఒక్కసారి ఆలోచించి చూడండి. ప్రారంభ దశలో పాలతో పోషింపబడుతూ వచ్చారు. ఇప్పుడు మంచి చెడుల వివేకం కలిగిన మీకే ఈ ఆహారము తగును. ఏది మంచి ఏది చెడు అని తెలిసినప్పుడు, వాక్యాలు ప్రకటింపబడుతూ ఉన్నప్పుడు, ఆ వాక్యం మీ హృదయంలో గుర్చబడుతూ ఉన్నప్పుడు దానిని మీరు శుద్ధ హృదయంతో అంగీకరిస్తే మీరు సంపూర్ణులుగా మార్చబడుదురుగాక, పరిపూర్ణులుగా మార్చబడుదురుగాక. కొన్నిసార్లు కొన్ని కుటుంబాల్లో మరి భర్తకు రక్షణ ఉంటే భార్యకు రక్షణ ఉండదు, భార్యకు రక్షణ ఉంటే భర్తకు రక్షణ ఉండదు. అలాంటప్పుడు ఏం చేయాలి? పేతురుపత్రికలో ఒక మాట రాయబడి ఉంది. కుటుంబంలో ఎవరైనా భార్య కానీ భర్త కానీ రక్షణ లేకపోయి ఉంటే వాక్యము లేకుండానే మీ వారిని మీరు రక్షించుకోవచ్చు అనే ఒక మాట. ఏ విధంగా అంటే, ఆ మధ్య ఒక కుటుంబంలో భార్య భర్త ఉన్నారు. భార్య గయ్యాళిదంట. ఎవరండి? గయ్యాళి. భర్త ఆయన సాధు సుందర్ సింగ్ లాంటాడు. ఇప్పుడు చూసినా గట్టిగట్టిగా మాట్లాడుతూ ఉండేదట. ఒకసారి పాస్టర్ గారు ఇంటికి వచ్చారట. అయ్యా, మరి ఈమె చర్చికి వస్తుంది, ఈమె గయ్యాళిగా ఉంది, మరి ఈమెలో మార్పు రావట్లేదు, ఎప్పుడు చూసినా నన్ను తిడతా ఉంటుంది అన్నప్పుడు తిడతా ఉంటుందంటే మరి మీరేం చేస్తారంటే అప్పుడు భర్త కూడా ఆమెతో పోట్లాడతాడట. అయితే ఒక మాట చెప్పారు, ఈసారి ఏది జరిగినా కూడా మీరు మౌనంగా ఉండిపోండి అని. సరే అని పాస్టర్ గారు చెప్పి వెళ్ళిపోతే ఇంట్లో ఓసారి ఏం జరిగిందంటే ఒక విలువైన దీపం క్రింద పడిపోయి పగిలిపోయిందట. ఇక అంతవరకు పోట్లాడుతున్న భర్త మౌనంగా ఉండిపోయాడు. గయ్యాళి భార్య ఏ మాట మాట్లాడకుండా ఆమె కూడా అంతవరకు నా భర్త తిడుతున్నాడు అని చెప్పి మాట్లాడుతున్న ఈమె మౌనాన్ని ఈయన ఒక మౌనత్వాన్ని చూసి ఆమె ఆ గయ్యాళితనాన్ని మానుకున్నదట. అంటే ప్రేమిన వర్లరా, మనుషుల యొక్క స్వభావాల్లో క్రియల్లో మార్పు కలిగినప్పుడు వాక్యము లేకుండానే నీ భర్తని నీ భార్యని నీవు రక్షించుకొందవుగాక. ప్రేమిన వర్లరా, రోజులు గడిచే కొలది, ప్రభు రాకడ సమీపిస్తున్న కొలది బలమైన ఆహారము చేత మీరు పోషింపబడుతూ ఉన్నప్పుడు సంపూర్ణులు పరిపూర్ణులుగా మార్చబడతారు. గనుకనే బలమైన ఆహారం ఇక్కడ మీరు పొందటానికే ప్రతి వారం ఈ రొట్టెలేంటికి ప్రభు మిమ్మల్ని తీసుకొని వస్తూ ఉన్నారు. ఈ ఆహారం, వాక్యమనే ఆహారం చేత రాబోయే రోజుల్లో ఇంకా పోషింపబడి ఆత్మీయంగా మీరు బలవంతులుగా మార్చబడుదురుగాక. రెండవదిగా యోహాను సువార్త 4వ అధ్యాయము 32వ వాక్యాన్ని చూడండి. యోహాను సువార్త 4వ అధ్యాయము 32వ వాక్యం. అందుకాయన భుజించుటకు మీకు తెలియని ఆహారము నాకు ఉన్నదని వారితో చెప్పగా, చూడండి అక్కడ యేసు ప్రభు వారు ఇంకొక ఆహారాన్ని గురించి చెప్తున్నారు. తెలియని ఆహారము. ఇదేంటిది? తెలియని ఆహారం ఏంటి? తెలియని ఆహారము అని అంటే 34వ వాక్యంలో చూడండి, యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుద ముట్టించుటయు
నాకు ఆహారమై ఉన్నది. ద విల్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క చిత్తమే తెలియని ఆహారమై ఉన్నది. హల్లెలూయా. తెలియని ఆహారము ఇదిగో ఈ బెత్లెహేముకి ఈ రొట్టెల ఇంటికి వచ్చినప్పుడు నా దేవుడు మీకు భుజింప నిత్తురుగాక. తెలియని ఆహారం. ఆ తెలియని ఆహారం ఏదంటే తండ్రి యొక్క చిత్తము చేయడమే తెలియని ఆహారం. యేసుక్రీస్తు వారు ఆయన అంటారు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చడానికి ఈ లోకానికి నేను వచ్చి ఉన్నాను. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి ఉన్నారంటే ఎవరి చిత్త ప్రకారం వచ్చారు? తండ్రి చిత్త ప్రకారమే ఈ లోకానికి వచ్చారు. యేసుక్రీస్తు కల్వారి శిలువలో శ్రమలు అనుభవిస్తూ ఉన్నారు అంటే తండ్రి చిత్త ప్రకారమే శ్రమ అనుభవించడానికి వచ్చారు. మానవాళి కొరకే తన ప్రాణాన్ని త్యాగం చేసి ఉన్నారు అంటే తండ్రి చిత్త ప్రకారమే ఆయన ప్రాణాన్ని త్యాగం చేశారు. గెత్సెమనే తోటలో యేసుక్రీస్తు వారు అందుకే ఒక మాట పలుకుతూ ఉన్నారు, తండ్రి నీ చిత్తమైతే ఈ పాత్ర నా యుద్ధ నుండి తొలగించు, అయినా నా ఇష్టం కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక. శ్రమలు పొందటానికి తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి ముందుకొచ్చి శ్రమ అనుభవించారు. కల్వారి శిలువలో ముళ్ళ కిరీటం పెట్టబడి, కొరడాలతో కొట్టబడి, అపహాస్యానికి గురి అయ్యి, భయంకరమైనటువంటి రక్తసిక్తమైన దేహముతో బాధపడుతున్న యేసుక్రీస్తు వారు శిలువలో 7 మాటలు పలికారు. చివరి మాట ఏ మాట? చివరి మాట శిలువలో యేసుక్రీస్తు వారు పలికిన చివరి మాట ఏ మాట చెప్పండి? సమాప్తమాయును. ఏం సమాప్తమైంది అంటే తండ్రి నీ చిత్తాన్ని పరిపూర్ణంగా నేను చేసి ముగించాను, ఇక సమాప్తమైంది అని చెప్పి ఆ మాట చెప్పి ఆయన తన ప్రాణాన్ని ప్రభు చేతికి అప్పగించారు. ఈ లోకంలో ఉన్నంత వరకు యేసుక్రీస్తు వారు తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చుచు వచ్చిరి. ఇప్పుడు మనము యేసుక్రీస్తుకు సొత్తైన ప్రజలముగా పిలువబడినప్పుడు ప్రభువుని మీరు విశ్వసించిన ఆ రోజు నుండి కనుమూసేంత వరకు, ప్రభు రాకడ వరకు దేవుని యొక్క చిత్తము మీరు మీ పిల్లలు జరిగింతురుగాక. మీ సొంత చిత్తాన్ని మీరు నెరవేర్చుకోకూడదు, దేవుని చిత్తమే జరగాలి. దేవుని చిత్తమే జరగాలి. దేవుని యొక్క నడిపింపు, దేవుని యొక్క ఆలోచన ప్రకారంగానే దేవుని ప్రజలైన మీరు నడిపించబడుతూ రావాలి. ఏదైనా ఒక పిల్లలకి వివాహం చేయాలనుకుంటున్నారా? దేవుని చిత్తాన్ని మీరు తెలుసుకోవాలి ప్రార్థన ద్వారా. ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారా? దేవుని యొక్క చిత్తం ఏంటో తెలుసుకొని ప్రారంభించాలి. ఒక బిజినెస్ వ్యాపారం చేయాలని ప్రారంభిస్తున్నారా? దేవుని చిత్తాన్ని ఆలోచన మీరు కనుగొని ముందుకు వెళ్ళాలి. లేకపోతే ఏదైనా ఒక నష్టం రావచ్చు. దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకొనే దేవుని ప్రజలైన మీరు ముందుకు అడుగు వేయాలండి. ఆ మధ్య నేను ఇంతకు ముందు సేవ చేస్తున్న స్థలంలో ఒక తండ్రి గారు కుమార్తెకి పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నారు. కుమారుడికి ఒకే కొడుకు. చాలా సంబంధాలు వెతుకుతున్నారు. సడన్గా ఒక సంబంధం దొరికిందని పెళ్లి చేశారు. నేను అన్నాను, కొద్దిగా ఆలోచించండి అయ్యా, మీరు తొందరపడొద్దు, ఆలోచించండి అని అంటే వాళ్ళు 5 లక్షలు 10 లక్షలు కట్నం ఇచ్చేసరికి ఆలోచించకుండా పెళ్లి చేసేసారు. పెళ్లి చేసిన ఒక 2 రోజులకి ఇంట్లో గొడవ. ఏంటి గొడవ అంటే పౌడర్ కావాలన్నా వాళ్ళ మామని అడగాలట, కొబ్బరి నూనె బాటిల్ సీసా కావాలన్నా వాళ్ళ మామని అడగాలట. లెక్కలు అన్నమాట. వెంటనే గొడవలు వచ్చాయి. ఆ అమ్మాయి ఏమో పడక గదిలో తలదిండు దగ్గర బ్లేడ్ పెట్టుకొని ఎప్పుడైతే మా మామ గొడవ పడతాడో అప్పుడు కోసుకొని పోలీస్ కంప్లైంట్ ఇస్తే వీళ్ళందరినీ జైల్లో వేస్తారు అని ప్రీప్లాన్ చేసి పెట్టుకున్నది. అప్పుడు ఆయన వచ్చాడు, అన్నయ్య తొందరపడి మా కొడుకు పెళ్లి చేశాను, ఇప్పుడు ఆ అమ్మాయి సూసైడ్ చేసుకొని ఏదన్నా చేస్తే జైల్లో మమ్మల్ని అందరినీ తీసుకొని వేస్తారు, నేను తొందరపడ్డానని బాధపడుతూ ఉన్నాడు. సరే, అది వదిలేస్తే ఇంకొక విషయం ఏంటంటే ఈ పిల్ల దొంగ. ఎక్కడో టౌన్లో ఒక జ్యువెలరీ షాపుల్లో నెక్లెస్ దొంగతనం చేసి ఉందట. అప్పటికి ఈ కంప్లైంట్ ఉంది ఆ అమ్మాయి మీద. కొద్ది రోజులకి పోలీసు వాళ్ళు వచ్చారు, ఆ పిల్లని జైలుకి తీసుకెళ్ళిపోయారు. న్యాయ విచారణ జరుగుతుంది. ప్రేమైన వర్లారు, ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే ఆ తండ్రి తలబాదుకుంటూ ఉన్నాడు, తొందరపడ్డాను అని. తర్వాత ప్రార్థన చేస్తే
ఆ కుటుంబాలు ఐక్యపడ్డారు అనుకోండి. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను అంటే, ద విల్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క చిత్తమే మీ పట్ల, మీ పిల్లల పట్ల నా దేవుడు పరిపూర్ణంగా నెరవేర్చుదురుగాక. దేవుని ఆలోచన కొరకు మీరు కనిపెట్టి ముందుకు వెళ్ళాలి. అపోస్తలుడైన పౌలు గారు కూడా సంఘానికి ఒక మాట తెలియచేస్తూ ఉన్నారు. నేను దినదినము చనిపోవచ్చున్నాను అని ఒక మాట అంటాడు. ఇదేంటిది, దినదినము చనిపోవడం ఏంటి అని ఆలోచిస్తే, నా స్వచిత్తానికి, సొంత ఆలోచనలకి, సొంత ప్రయత్నాలకి నేను చనిపోవచ్చున్నాను, మీ చిత్తమే నా పట్ల జరగాలి అని చెప్పి దేవుని యొక్క చిత్తానికి తన్ను తాను అప్పచెప్పుకుంటూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక్కసారి ఆలోచించండి. దేవుని యొక్క నడిపింపు, దేవుని ఆత్మ నడిపింపు దేవుని ప్రజలైన మీకు, దేవుని సేవకులైన మాకు కూడా అవసరం. ఓ నడిపింపు అవసరం. అది దైవభక్తిలో, ప్రార్థనలో ఎదుగుతున్న మీకు, దేవుని వాక్యాన్ని చదివి ఆత్మీయంగా అభివృద్ధి చెందుతున్న వాళ్ళకే దేవుడు తన చిత్తాన్ని తెలియచేయగలరు. బైబిల్లో దావీదు రాజు గురించి మనం చదువుతూ ఉన్నాం. ఎక్కడికి వెళ్ళాలన్నా, ప్రభువా నేను హెబ్రోనుకు వెళ్ళబోతున్నాను, వెళ్ళానా వద్దా అని అంటే దేవుడు జవాబు చెప్తున్నాడు, వెళ్ళు, అక్కడ నేను నిన్ను రాజుగా అభిషేకించబోతున్నాను అంటే హెబ్రోనుకు వెళ్ళాడు. అక్కడ ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా అభిషేకించబడ్డాడు. అమాలేకీయులు మా వారందరినీ కూడా చెరగుని తీసుకొని వెళ్ళిపోయారు, మా వారందరినీ కూడా నేను దక్కించుకుంటానా ప్రభువా అని ప్రార్థన చేస్తే దేవుడు జవాబు చెప్తున్నాడు, వెళ్ళు, శత్రువుల యుద్ధ నుండి నీ వారందరినీ కూడా నీవు దక్కించుకుంటావు అని చెబితే ప్రార్థన ద్వారా జవాబును పొందుకొని వెళ్ళి శత్రువులతో పోరాడి తమ భార్య పిల్లలందరినీ కూడా దావీదు అతనితో ఉన్న వాళ్ళందరూ కూడా దక్కించుకున్నారు. దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క నడిపింపును దేవుని ప్రజలైన మీరు చేయగలిగితే అది తెలియని ఆహారము. ఆ తెలియని ఆహారము చేత ఇక్కడ దేవుడు మిమ్మల్ని తృప్తిపరచుదురుగాక. దేవుని యొక్క చిత్తం ఏంటో, దేవుని యొక్క ఆలోచన ఏంటో మీరు గుర్తెరగాలి. ప్రేమైన వర్లరా, నా అనుభవాన్ని బట్టి ఒక మాట మీకు తెలియచేస్తాను. నేను అద్దెక్కలో సేవ చేస్తున్నప్పుడు ఒకసారి రాజున్న గారు మీటింగ్స్ 2 రోజులు, మరి సిద్ధపాట్లన్నీ నేనే చేసుకోవాలి. అలాంటి సమయంలో సౌండ్ సిస్టమ్ మాట్లాడుతూ, ఇటు పట్ల మాట్లాడుతూ, అటు ఇటు తిరుగుతూ ఉన్నాను. ఒకరోజు చాలా బిజీగా తిరిగి ఇక అలసిపోయా. 2వ రోజు ఎక్కడికి వెళ్ళకూడదు, మందిరంలో నుండి ప్రార్థన చేసుకుందామని ఆలోచించా. మరుసటి రోజు రాగానే ఇక ఇంకో ముందు రోజే మీటింగ్. ఇక టెన్షన్ ఎక్కువైపోయి మనసులోనేమో ఇక్కడే ప్రార్థన చేసుకోవాలి, ఈ పూట ఎక్కడికి వెళ్ళకూడదు అనుకున్నానా. మరొక ఆలోచన, వెళ్ళాలి, వాళ్ళతో మాట్లాడాలి, పట్లు తీసుకురావాలి, నేను లేకపోతే పని జరగదు అన్నట్లుగా వెళ్ళిపోయాను. నాతో ఉన్న ఒక అబ్బాయిని వాళ్ళ ఇంట్లో వదిలిపెట్టి ఒక్కడనే వస్తున్నానా. ఒక 4:30-5 గంటల సమయంలో సాయంత్రం గేదెలన్నీ ఇంటికి తోలుకొని వెళ్తూ ఉన్నారు. ఒక గేదేమో గడ్డి మేస్తుందా, నేను బైక్ మీద స్పీడ్గా వెళ్తున్నాను, అలా ముఖం అలా తిప్పిందండి గేదె అలా తిప్పగానే నా హ్యాండ్లు కొద్దిగా తగిలి అంత దూరం ఈడ్చుకొని పోయి, ఇదిగో ఇప్పుడు యాక్సిడెంట్ జరిగింది, సర్జరీ. ఇక చూడండి, చాలా బాధపడ్డా. ఎందుకు జరిగింది అని ఆలోచిస్తూ ఉంటే ఆత్మ ప్రేరేపణ కలుగుతుంది. సరే, ఎవరికైనా అప్పచెప్పి ప్రార్థన చేసుకొని ఉందాం అనుకుంటే, ఇలా నాకు వచ్చిన ఆలోచన, ప్రభు ఇచ్చిన ఆలోచన కాకుండా నా సొంత ఆలోచన ప్రకారం ఇలా చేశాను అనుకొని బాధపడ్డానా. బ్యాండేజ్ కట్టుకున్నాను, ఇక కనీసం స్నానం చేసుకోవడానికి కూడా చాలా బాధ. అప్పుడు వెంటనే ఒకసారి టేబుల్ మీద కూర్చొని బైబిల్ చదువుదామని అలా తీశానండి. సామెతల్లో ఒక మాట టక్కున కనబడింది, వారి స్వకీయ ఆలోచన వారిని కూల్చును. ఇక చూడండి, ఇంకా ఏడుపు వచ్చింది అంతే. నా అనుభవాన్ని బట్టి చెప్తున్నానండి. వారి స్వకీయ ఆలోచన వారిని కూల్చునని మాట చూడంగానే ఇంక ఏడ్చుకున్న ప్రభువా, నిజమే కదా, నాకు దేవుడిచ్చిన ఆలోచనను బట్టి అందుకే ఎక్కడైనా మీటింగ్ పెట్టాలన్నా, ఎవరైనా ఇంటికైనా విజిటింగ్ వెళ్ళాలన్నా ముందుగా ప్రభు దగ్గర అడిగే బయలుదేరి వెళ్తాం. ఏదైనా అన్ని ఆలోచనతో వెళ్ళామా, అలాగే జరిగింది. ఆ రోజు ఏడ్చుకొని ఆ రోజు నుండి ప్రభువా మీ చిత్తమే నా జీవితంలో నెరవేర్చబడాలని, ద విల్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క చిత్తం చేయకపోవటం ద్వారా
ఇలా ఓ చిన్న పెద్ద విషయములు ఏ విషయంలోనైనా కూడా ప్రేమిన వర్లరా ఎక్కడ పొరపాటు పడకుండా దేవుని యొక్క చిత్తాన్ని కనుగొని మనం ముందుకు వెళుదుముగాక. వివాహ విషయంలో కానీ, ఇల్లు కట్టుకునే విషయంలో కానీ, ఏదైనా ఏ చిన్న పెద్ద విషయంలోనైనా కూడా దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకొనే మనం ముందుకు వెళ్ళాలి. స్వకీయ ఆలోచన అనేది ఇబ్బందిని కలుగజేస్తుంది. యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో నా ఆలోచన మీ ఆలోచన వంటివి కావు, నా ఉద్దేశాలు అక్కడ వ్రాయబడి ఉంది. నా ఆలోచన మీ ఆలోచనలు వంటివి కావు, నా చిత్తము నా ఉద్దేశాలు మీ ఉద్దేశాలు. మనం ఆలోచించే ఆలోచనలు, మనం ఉద్దేశించే ఉద్దేశాల కంటే ప్రభు ఆలోచించే ఉద్దేశాలు మీ పట్ల, మీ పిల్లల పట్ల చాలా ఉన్నతముగా ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. మరి దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క చిత్తం నెరవేర్చబడటానికి మిమ్మల్ని మీరు అప్పచెప్పుకోవాలి. యేసుక్రీస్తు వారు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన తండ్రి యొక్క చిత్తమే చేస్తూ వచ్చారు. ఇంకొక ఉదాహరణ మీకు చెప్తాను. ఆ మధ్య ఓ ప్రాంతంలో ఇద్దరు సేవ చేస్తూ ఉన్నారట. చాలా సంవత్సరాల నుండి సేవ చేస్తూ ఉన్నారు. ఆయన ఇన్ని సంవత్సరాలు సేవ చేస్తున్న ఒక 50-60 మంది వాళ్ళ సంఘంలో ఉన్నారట. ఇంకొక ఆయన సేవ చేయడానికి వచ్చాడు కొత్తగా. ఆయన ఏం చేస్తున్నాడంటే టచ్ అనగానే జనాలు పడిపోయి కుప్పలుగా జనం నిండిపోతున్నారట మందిరంలో. అప్పుడు ఆ మొదట ప్రారంభించిన ఆ ప్రాంతంలో ఆ సేవకుడు ప్రార్థన చేసుకున్నాడట, ప్రభువా నేను 20-25 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నాను, నా మందిరం నిండట్లేదే. మరి ఆయన నిన్నగాక మొన్న వచ్చాడు, టచ్ అనగానే పడిపోతున్నాడు, మిరాకలు జరుగుతున్నాయి, వస్తున్నారు అని. ఎందుకు ప్రభువా నాకు అభివృద్ధి కలగట్లేదు అని అంటే, నువ్వు బాధపడొద్దు, నిదానమే ప్రధానం. నువ్వు బాధపడొద్దు, జనాలు టచ్ అనగానే పడిపోతారు, నువ్వు అతిశయపడతావు, గర్వపడతావు, మహిమ నాకు ఇవ్వవు గనుక నీకు అలాంటి కృప ఇవ్వను అని చెప్పి నువ్వు మౌనంగా ఉండిపో అన్నాడట. ప్రేమిన వర్లరా, దేవుని యొక్క చిత్తం ప్రతి ఒక్కరూ గ్రహించిన వారే, తెలుసుకున్న వాళ్ళే మనం ముందుకు వెళ్ళాలి. అదే తెలియని ఆహారం. తెలియని ఆహారం అంటే దేవుని యొక్క చిత్తము నెరవేర్చుటయే మనకు ఆహారమై ఉన్నది. ఆ ఆహారాన్ని దేవుడు మీకు అనుగ్రహించి ఉన్నారు. రాబోయే రోజుల్లో దేవుని యొక్క చిత్తము మీ పట్ల, మీ పిల్లల పట్ల నా దేవుడు పరిపూర్ణంగా నెరవేర్చుదురుగాక. ఒకవేళ మీ పిల్లల గురించి, ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూ ఉంటారేమో, మీరు ఆలోచించవద్దు. మీ పిల్లల్ని దేవుని చేతికి సమర్పించండి. తగిన సమయంలో దేవుడు వారిని గణపరచుదురుగాక. ప్రభువే గణపరుస్తాడు. ఫ్యూచర్ గురించిన ఆలోచన, రేపటి గురించిన ఆలోచన, రేపేమి సంభవించునో మనకు తెలుసునా? యాకోబు పత్రికలో రాయబడి ఉన్నది. రేపేమి సంభవించునో అది మీకు తెలియదు కాబట్టి దేవుని చిత్తమైతే ఇది అది చేతుమని చెప్పుకొందము. ప్రభు చిత్తమైతే చేద్దాం, ఆ మాటే వాడాలి అని యాకోబు తన పత్రికలో రాస్తారు. కాబట్టి ప్రేమిన వర్లరా, ఈ రొట్టెల ఇంటికి వచ్చినప్పుడు ఒకటి వాక్యం అనే ఆహారం చేత మిమ్మల్ని పోషిస్తూ ఉన్నాడు. ఈ రొట్టెల ఇంటికి వచ్చినప్పుడు దేవుడు ఇచ్చే రెండవ ఆహారం ఏంటంటే తండ్రి చిత్తము నెరవేర్చే తెలియని ఆహారము. దేవుని యొక్క చిత్తాన్ని ఇక్కడ ప్రార్థన ద్వారా, వాక్యము ద్వారా తెలుసుకొని మీరు ఆశీర్వాదకరంగా కొనసాగటానికి దేవుడు కృప దయచేయుదురుగాక. మత్తయి సువార్త 15వ అధ్యాయము 26వ వాక్యం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 26వ వాక్యములో, అందుకాయన పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదు అనేను. చాలు, ఆ మాటలు మీరు గమనించండి. ఓసారి కనాను స్త్రీ యేసు ప్రభు దగ్గరకు వచ్చి, దావీదు కుమారుడా కరుణించు అని కేకలు వేసింది. దావీదు కుమారుడా కరుణించు అని కేకలు వేస్తే, అమ్మా ఏమైందంటే, నా కుమార్తె దైవ చేత బాధింపబడుతుంది, మీరు మాకు ప్రార్థన చేయండి, బాగు చేయండి అని. ప్రేమిన వర్లరా, అప్పుడు యేసు ప్రభు వారు అంటారు, పిల్లల రొట్టె తీసుకొని వెళ్ళి కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదు. మరి ఈ మాటకు అర్థం ఏంటి? ఎప్పుడైనా ఆలోచించారా? యేసు ప్రభు వారు చెప్పిన ఆ మాటకి ఆమె అన్న మాట ఏంటంటే, కుక్క పిల్లలు కూడా యజమానుడు పడవేసే రొట్టె ముక్కలు తింటాయి కదా అని అంటది. ప్రేమిన వర్లరా, స్వస్థత, ఆరోగ్యము, క్షేమము అనేది యూదులకు మాత్రమే, దేవుని ప్రజలైన ఇశ్రాయేలులకు మాత్రమే సొంతం. అయితే కనాను స్త్రీ అన్య స్త్రీ,
మరి పిల్లల రొట్టె తీసుకొని వెళ్ళి కుక్క పిల్లలకు వేయటం యుక్తము కాదు. ఒక పరీక్షతో కూడిన మాట ఆమెతో పలికినప్పుడు ఆమె అంటది, కుక్క పిల్లలు కూడా యజమానుడు పడవేసే రొట్టె ముక్కలు తిని బ్రతుకుతాయి కదా, అంటే అన్ని జనులైన మాకు కూడా స్వస్థత ఆరోగ్యం కావాలి కదా ప్రభువా, మరి మీ సొంత ప్రజలకు మాత్రమే ఆరోగ్యం క్షేమమా, మాకు కూడా కావాలి కదా అన్నప్పుడు ఆమె విశ్వాసాన్ని చూచిన యేసయ్య ఆమెతో అన్నమాట, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక. ఈ మాటను బట్టి చెప్తున్నాను, ప్రభు చెప్తున్నాడు మీతో, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక. ప్రియ సహోదరుడా, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక. ప్రేమను వర్లరా, ఈ రొట్టెల ఇంటికి వచ్చినప్పుడు మూడవదిగా దైవిక స్వస్థత అనే ఆహారాన్ని నా దేవుడు మీకు అనుగ్రహించుచు ఉన్నారు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆరోగ్యం, పిల్లల రొట్టె అన్నప్పుడు ఆరోగ్యం, ప్రభు ఇచ్చేటువంటి ఆరోగ్యం దేవుడు మీకు సొంతం చేస్తూ ఉన్నాడు. ఈ పూట ఒకవేళ మీరు అనారోగ్యంతో బలహీనతతో వచ్చి ఉంటే ఈ మాటను బట్టి మీరు విశ్వసించండి, ఖచ్చితంగా మీరు కోరినట్టుగానే మీ శరీరంలో ఉంటున్న ప్రతి అనారోగ్యములో నుండి నా దేవుడు విడుదల దయచేదురుగాక. కొన్నిసార్లు అనారోగ్య పరిస్థితుల్లో హాస్పిటల్కి వెళ్తాం. హాస్పిటల్కి వెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ చేయించుకున్నా కూడా వాళ్ళు అంటారు, మా ప్రయత్నాలన్నీ మేము చేశామండి, మీ దేవుణ్ణి మీరు ప్రార్థన చేసుకోండి అంటారు. నా అనుభవాన్ని బట్టి ఒక మాట చెప్తాను. నేను చెన్నైలో సేవ చేస్తున్నప్పుడు ఆ మధ్య వర్షాకాలం అయిపోయింది, దోమలు ఎక్కువ, స్లమ్ ఏరియా. అక్కడ మరి జ్వరాలు అప్పుడే ప్రారంభించాయి, చాలామందికి జ్వరాలు వచ్చాయి, నాకు కూడా జ్వరం వచ్చింది. సరే చిన్న జ్వరమే లేని నేను మౌనంగా ఉండిపోయాను. మరుసటి రోజుకి ఆ జ్వరం 100 దాటింది. శరీరంలో జ్వరం, భయంకరమైనటువంటి బాడీ పెయిన్స్. వెంటనే కొంతమంది విశ్వాసులు అన్నారు, అన్నయ్య జ్వరాలతో చాలామంది చచ్చిపోయారు, ఒకసారి చూపిద్దాము అంటే సరే అని వెళ్తే బ్లడ్ టెస్ట్ చేశారు, డెంగ్యూ ఫీవర్ అని చెప్పారు. సరే ఐసీయూలో తీసుకెళ్ళి పెట్టారండి. ఐసీయూలో తీసుకొని వెళ్ళి పెట్టారు. ప్లేట్లెట్స్ 20,000కు తగ్గిపోయాయి. ఇక అయిపోయింది అనుకున్న ఆ పూటే నా చరిత్ర. ఆ బాధపడుతూ ఏడుస్తూ ప్రార్థన చేసుకుంటూ ఉన్న, ప్రభా బ్రతికిస్తే నీ సేవ చేస్తాను, లేకపోతే లేదు నీ చిత్తమే అని మౌనంగా ఏడుస్తూ అలాగే ప్రార్థన చేసుకుంటూ ఉన్న. ఎదురుగా ఒక ఆయన కూడా అనారోగ్యంతో ఉన్నాడు, పెద్ద ఆయన. వాళ్ళ పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేస్తున్నాడు, తమిళ్లో కర్తావే ఎవరి సుఖపడతాం గుణపడతాం అని. అప్పుడు నేను ఆలోచించి, ఇప్పుడు నేనే పాస్టర్, మరి నాకెవరు ప్రార్థన చేస్తారు ప్రభువా, నేనే పాస్టర్ నాకెవరు ప్రార్థన చేస్తారని ఇంకా ఏడుపు వచ్చిందండి. ఒక అరగంట సేపు ప్రార్థన చేసుకొని నెక్స్ట్ బ్లడ్ శాంపుల్ తీసుకున్నారు. చూస్తే 35,000కు పెరిగే ప్లేట్లెట్లు. దేవునికి భయము కలుగును గాక. 50,000 1,00,000 ఇక మరల కోలుకొని ఇదిగో మీ ఎదుట నిలవబడ్డాయి. ఈ విధంగా జీవన మరణాలు యెహోవా వశం. జీవన మరణాలు ఎవరి చేతుల్లో ఉన్నాయి? దేవుని చేతుల్లోనే ఉన్నాయి. కాబట్టి కొన్నిసార్లు వైద్యుల దగ్గరికి వెళ్ళినా వాళ్ళు కూడా ఏం చేయలేరు. బ్రతికించాలన్నా ప్రభు చేతుల్లోనే, మనం క్షేమంగా ఉండాలన్నా ప్రభు చేతుల్లోనే ఉంది. కాబట్టి ప్రేమిన వర్లరా, ప్రభు దగ్గర ఇక్కడికి వచ్చినప్పుడు ఆరోగ్యాన్ని దేవుడు మీకు ఆహారముగా అనుగ్రహించుదురుగాక. ఓ సహోదరి ఆ మధ్య కోమాలకు వెళ్ళిపోయింది. 100 మందిలో ఒకళ్ళకు వస్తుందట ఒక జబ్బు బ్రెయిన్లో. ఆ సహోదరి నిమిత్తం హాస్పిటల్లో వెళ్ళి ఓ 10-20 మంది విశ్వాసులు వెళ్ళి ప్రార్థన చేశాం. ఇక వాళ్ళ ఇంటి వాళ్ళు అనుకున్నారు చచ్చిపోద్ది, ఇక బ్రతకదు అమ్మాయి అని. విశ్వాసంతో వెళ్ళి ప్రార్థన చేసామండి. హాస్పిటల్లో డాక్టర్స్ అందరూ చూస్తున్నారు ఏంటి వీళ్ళు చేసేదని. వాళ్ళు కూడా అంటారు, మేము ప్రయత్నాలన్నీ చేసామండి, మరి ప్రార్థన చేస్తే మంచిదే కదా అన్నారు. ప్రేమిన వర్లరా, ఆ సహోదరి ఈ రోజున కోలుకొని మందిరంలో సాక్షిగా నిలవబడి ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక. అనారోగ్య పరిస్థితుల్లో బలహీనత మధ్యలో ఒకవేళ ఇక్కడికి మీరు వచ్చి ఉంటే నా దేవుడు తన అదృశ్యమైన హస్తాన్ని చాపి మిమ్మల్ని ముట్టి బాగు చేయుదురుగాక. ఆయనే తన హస్తాన్ని చాపి మీకు ఆరోగ్యాన్ని అనుగ్రహించుదురుగాక. ఆరోగ్యం బలహీనమవటానికి, బలహీనపడ్డానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, వయస్సు పెరిగే కొలది శరీరానుసారంగా అనారోగ్యాలు వస్తాయి.
వాతావరణాన్ని బట్టి అనారోగ్యాలు వస్తాయి. కానీ బిబ్లికల్గా సామెతల గ్రంథం 4వ అధ్యాయము 21-22 వాక్యాల్లో మీరు గమనించినట్లయితే, సామెతల గ్రంథం 4వ అధ్యాయము 21-22 వాక్యాల్లో, నీ కనుల ఎదుట నుండి వేటిని వాక్యములను తొలగిపోనీయకుము, నీ హృదయముందు వాటిని భద్రము చేసుకొనుము, దొరికిన వారికి అవి జీవమును వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. ఏవి? వాక్యము నుండి మీరు తొలగిపోక వాటిని భద్రము చేసుకుంటే, వాక్యానుసారంగా మీరు జీవిస్తూ ఉన్నప్పుడు నా దేవుడు మీ శరీరంలో ఉంటున్న ప్రతి అనారోగ్యములో నుండి విడుదల దయచేయుదురుగాక. వాక్యానికి విరోధంగా ప్రవర్తించుచు ఉన్నప్పుడే బలహీనతలు ఎదురవుతాయి. ఒకటి, శరీరానుసారంగా వయసు పెరిగే కొలది వచ్చే అనారోగ్యాలు ఉన్నాయి. కానీ వాక్యానుసారంగా మీరు గమనించినట్లయితే, దేవుని ప్రజలైన వాళ్ళు తప్పు మార్గంలో నడిపించబడుతూ ఉన్నప్పుడు కూడా అనారోగ్యాలు వస్తాయి. అందుకే దావీదు కూడా తన కీర్తనలో అంటాడు, నేను చేసిన పాపము నిమిత్తం నా ఎముకల యొక్క సత్వ తగ్గిపోతుంది. అంతవరకు చాలా బలంగా ఉన్నవాడు రోజు రోజుకి బలహీనమవుతూ వచ్చాడంటే కారణం సిన్, పాపాన్ని బట్టి. అందుకే 51వ కీర్తనలో తను ప్రార్థన చేస్తాడు, ప్రభువా మీరు నన్ను హిస్సోపుతో కడగండి, శుద్ధీకరించండి, పరిశుద్ధపరచండి అన్నప్పుడు కోల్పోయిన ఆరోగ్యాన్ని మరలా దావీదుకు అనుగ్రహించి దావీదుని దేవుడు బలపరచెను. 107వ కీర్తన 20వ చరణములో 107వ కీర్తన 20వ చరణములో, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను, ఆయన వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించును అని రాయబడి ఉంది. ఆయన తన వాక్కును పంపి, ఆయన ఈ పూట ఇక్కడ ఈ బెత్లెహేముకు వచ్చిన మిమ్మల్ని నా దేవుడు బాగు చేయుదురుగాక. విశ్వసించిన వాళ్ళు హల్లెలూయా చెప్పండి గట్టిగా. నిర్గమకాండం 15వ అధ్యాయం 26వ వాక్యములో, ఇశ్రాయేలు ప్రజలు మారా అనే చోటుకు వచ్చినప్పుడు వాళ్ళు అక్కడ నీళ్లను త్రాగటానికి వెళ్తే అక్కడ నీళ్లు చేదుగా ఉన్నాయి. మోషే మీద సణుగుతూ ఉన్నారు, మోషే ఈ నీళ్లు త్రాగలేకపోతున్నాం, త్రాగితే జబ్బు వస్తుంది, మరి మేమేం చేయాలి, మేమేం త్రాగాలి అని చెప్పి సణుగుతూ ఉన్నప్పుడు మోషేతో దేవుడు అంటాడు, ఇదిగో ఆ చెట్టుని తీసుకొని వెళ్ళి నీళ్ళలో వేయి. దేవుడు చెప్పినట్టుగా మోషే ఆ చెట్టును నీళ్ళలో వేయగా మారా నీళ్ళు మధురములాయను. అప్పుడు మోషేతో దేవుడు చెప్తున్న మాటలు ఇప్పుడు చదవండి. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేస్తూ ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటిని అనుసరించి నడిచిన యెడల నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏది కూడా మీకు రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవాను అను ఆ వాగ్దానం ప్రతి ఒక్కరి పట్ల నా దేవుడు నెరవేర్చుదురుగాక. దేవుని ప్రజలైన మీరు ఇక్కడికి వచ్చి ఉన్నారు. ఈ రొట్టెల ఇంటిలోనే స్వస్థత ఉన్నది. కాబట్టి ఇక్కడ మీరు వెళ్ళేటప్పుడు అనారోగ్యంతో ఉన్నవాళ్ళు విశ్వాసంతో అడగండి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలే ఉండుట అసాధ్యము. రోగానికి గల కారణం ఒకటి, శరీరానుసారంగా రోగాలు వస్తాయి. రోగానికి గల కారణం ఇంకోటి సిన్, పాపాన్ని బట్టి మనిషికి రోగాలు వస్తాయి. ఆ పాపపు క్షమాపణ, పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకున్నప్పుడు శరీరానికి దేవుడు ఆరోగ్యము దయచేయుదురుగాక. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 20వ వాక్యములో ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 20వ వాక్యం, ప్రభువు నీకు క్లేశాన్న పానములనిచ్చును, ప్రభువు నీకు క్లేశాన్న పానములనిచ్చును. ఈ బెత్లెహేము అని పిలువబడి ఈ రొట్టెల ఇంటికి వచ్చినప్పుడు ఇక్కడికి వస్తేనే మీకు అనేక రకములైన ఆహారములను నా దేవుడు ఇవ్వబోతున్నాడు. ఒకటి వాక్యం అనే ఆహారం, రెండవది తెలియని ఆహారం, మూడవది స్వస్థత అనే ఆహారము, నాలుగవది వాక్యం చెప్తుంది ప్రభువు నీకు క్లేశాన్న పానములనిచ్చును. ఇదేంటి పాస్టర్ గారు అంటారేమో, బాధ అనే రొట్టె మీకు ఇక్కడ ఇస్తున్నాడండి. బాధ అనే రొట్టె, క్లేశాన్న పానములు అన్నప్పుడు బాధ అనే ఆహారము, కష్టాలు, శ్రమలు, నిందలు అనేటువంటి ఆహారము. ఇవెందుకు పాస్టర్ గారు, ఇవి మాకొద్దు వద్దు వద్దు అన్న దేవుడు ఇచ్చాడు. ఇవి ఉండబట్టే కదా ఇక్కడికి రావడం మీరు. లేకపోతే ఇంట్లోకి వచ్చుకొని ఈ పూట బిర్యానీ తిని ప్రభా నీకు స్తోత్రం నాకు ఆత్రం అనేవాళ్ళేమో.
బాధ అనే రొట్టె ఇచ్చి ఇక్కడికి మిమ్మల్ని తీసుకొస్తున్నాడు. ఇప్పుడు ఒక్కొక్కరిని అడిగితే ఒక్కొక్కరు ఏదో ఒక బాధ చెప్తారు ఖచ్చితంగా. ఆ ముళ్ళు ఉండబట్టే ప్రభు మిమ్మల్ని ఇక్కడికి తీసుకొస్తూ ఉన్నారు. మనిషికి ఏ కష్టాలు శ్రమ లేకపోతే మాట వింటామా? ప్రభు మాట వింటామా? వినం. కనుకనే ప్రతి ఒక్కరికి, అందుకే అపోస్తలుడైన పౌలు గారు అంటారు, నేను అధికముగా అతిశయపడకుండా నిమిత్తం నా శరీరంలో ఒక ముళ్ళు పెట్టబడి ఉన్నది, ఆ ముళ్ళు తొలగిపోవాలని ముమ్మారు ప్రార్థన చేసుకున్నాను. ప్రభువా, ఈ ముళ్ళు నాలో నుండి తీసివేయి అనంగానే దేవుడు జవాబిచ్చాడు, నా కృప నీకు చాలును. హల్లెలూయా. బలహీనతలో నేను బలపరిచేవాడనని చెప్పి కృపచేత పౌలు గారిని బలపరిచాను. ఏ ఒక వ్యక్తి అతిశయపడకుండా ఉండ నిమిత్తమై ఒక్కొక్కరికి ఒక ముళ్ళు, ఒక్కొక్కరికి ఒక శ్రమ, ఏదో ఒక బాధ, పిల్లల జీవితాల్లో, పెద్దల జీవితాల్లో, లేక ఏదో ఒక వ్యాపారముల నష్టమో, ఇవి ఎందుకు దేవుడు అనుమతిస్తాడో తెలుసునా? ఇవి ఉన్నప్పుడే దేవుని ప్రజలైన మీరు ప్రభువుని వెతకటానికి ఆలోచన వస్తాయి. అంతవరకు రావు. కడపలో దగ్గర ఒక ఇంటికి వెళ్ళాను ప్రార్థన చేయటానికి. ఆయన మిలిటరీలో జాబ్ చేసి వచ్చాడట. తల ఇంతలా ఉందండి, దునపో తలకాయలాగా. అంటే వేరే విధం కాదు, ఆయన బాగా బలాఢ్యుడు. ఆర్మీలో బాగా మాంసం తినడం, త్రాగడం, చాలా బలవంతుడు. ఆయన దగ్గరికి అంతకు మునుపు ఒకసారి వెళ్తే, ప్రార్థనలు ఎదికి వెళ్తారు వెళ్ళబా అని తిట్టాడు. కొద్ది రోజుల తర్వాత ఆయన మంచాన పడ్డప్పుడు పిలిపించాడు. పలానా రోజున పాస్టర్ గారు తిట్టాను, పిలిపించు అంటే ఆమె పిలిపిస్తే వెళ్ళాను. అప్పుడు పశ్చాత్తాపడుతున్నాడండి. పాస్టర్ గారు, గతంలో మిమ్మల్ని తిట్టాను, ఏమనుకోవద్దు. అనారోగ్య పరిస్థితులు వచ్చి, శరీరంలో బలహీనతలు వచ్చి మంచాన పడ్డప్పుడు ఇప్పుడు దేవుడు గుర్తొచ్చాడండి. నేను బాప్తిసం తీసుకుంటాను పాస్టర్ గారు, నేను చాలా తప్పులు చేశాను అని పశ్చాత్తాపడ్డాడు. బాప్తిసం తీసుకున్నాడు, నెమ్మదిగా చనిపోయి దేవుని రాజ్యానికి వెళ్ళాడు అనుకోండి. ఎందుకు ఆ మాటలు చెప్తున్నానంటే, ఆరోగ్యంగా ఉన్నప్పుడు, బలంగా ఉన్నప్పుడు ఇక దేవుడు లేడు, గీవుడు లేడు, ప్రార్థన లేదు, కీర్తన లేదు. కానీ అనారోగ్యాలు, బలహీనతలు వచ్చినప్పుడే, శ్రమ కలగ్గానే దేవుడు ప్రార్థన అనుభవంలోనికి వస్తూ ఉన్నారు. ప్రేమన వర్లారా, ఈ శ్రమ, బాధ అనే ఆహారాన్ని దేవుని ప్రజలైన మీకు అనుగ్రహించచ్చు ఉన్నారు. వీటి ద్వారానే దేవుని ప్రజలైన మనము దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించగలము. ఇవి లేకపోతే, సఫరింగ్స్, శ్రమలు లేకపోతే దేవుని ప్రజలు దేవుని వెంబడించలేరు. శ్రమలు లేకపోతే ప్రభు యొక్క అడుగుజాడల్లో నడవకుండా తొట్టిల్లిపోయే పరిస్థితులు వస్తాయని కీర్తనాకారుడు సెలవిస్తున్నాడు. కనుక ఒక శ్రమ పెట్టి ఇక్కడ ఈ బెత్లెహేముకు తీసుకొచ్చి ఇక్కడ నీవు చేసే ప్రార్థన ద్వారా నా దేవుడు మీకు విడుదల దయచేయుదురుగాక. మత్తయి సువార్త 20వ అధ్యాయం 22వ వాక్యములో మీరు చూడండి. ఓసారి జబదయి కుమారుల తల్లి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి, బోధకుడా, నాకు 2 కుమారులు ఉన్నారు. తండ్రి రాజ్యములో, ఇదిగో నీవు నీ రాజ్యములో ఉన్నప్పుడు నీ కుడి వైపున ఒకడు, ఎడం వైపున ఒకడు, నా 2 కుమారులని నీ సింహాసనము ఇరుప్రక్కల కూర్చోబెట్టుకో అని అడిగిందండి. ఆమె ఆశ ఎలా ఉందో చూడండి. తల్లి యొక్క ఆశ, నాకు 2 కుమారులు ఉన్నారు, పరలోక రాజ్యములో నీ కుడి వైపున ఒకడు, ఎడం వైపున ఉండేటట్లు నువ్వు అవకాశం ఇస్తావా ప్రభువా అని అడిగితే, ఆ ఆశ చూడండి. ఇట్టి ఆశ ఏ తల్లిదండ్రులకైనా ఉందా? పాస్టర్ గారు, నా కొడుకు ఇంజనీర్ అవ్వాలి, పాస్టర్ గారు, నా కొడుకు డాక్టర్ అవ్వాలి అని వీటిని బట్టి ఆలోచిస్తారు. కానీ ఎప్పుడైనా ఈ విధంగా ఈ జబదయి కుమారుల తల్లి ప్రార్థన చేసినట్లు ఎవరైనా ప్రార్థన చేశారా? చేయకపోతే ఈ పూట ప్రార్థన చేయండి. ఈ లోక సంబంధంగా గొప్పవాళ్ళు అవ్వాలి అని కాదు, కానీ ఈ లోకంలో ఉన్నప్పుడు ఏదో ఒక గొప్పతనాన్ని దేవుడు ఇస్తాడు. కానీ వాటికంటే శ్రేష్టమైన ఆశీర్వాదం ఏంటో తెలుసు. ఇన్ ఇటర్నిటీ, నిత్యత్వములో ఆయన కుడి పార్శ్వమున మనము మన పిల్లలు ఉందుముగాక. ఆ వాంఛతో ఈ రోజుల్లో మనం ప్రార్థన చేయగలగాలి. అప్పుడు యేసయ్య అన్న మాట మీరు చూడండి. మీరేమి అడుగుచున్నారో మీకు తెలియదు. నేను త్రాగుబో గిన్నెలోనిది చూడండి, మీరు త్రాగగలరా? ఈ మాటకు అర్థం ఏంటంటే, యేసుప్రభువారు అంటారు, నేను త్రాగుబో గిన్నెలోనిది మీరు త్రాగగలరా? సరే, నువ్వు కోరుకున్నట్లుగా
నా కుడివైపున ఎడం వైపున నిత్యత్వంలో ఇద్దరు కుమారులు ఉండాలని కోరుకుంటున్నావు కదా, నేను త్రాగుబో గిన్నెలో ఉన్నది మీరు త్రాగగలరా? నేను అనుభవించబోతున్న శ్రమ అనుభవించగలరా? అయినా నా ఇష్టం కాదు, తండ్రి చిత్తమే జరుగుతుంది అని చెప్పాను. కానీ ఒక మాట, నేను త్రాగబో గిన్నెలో మీరు త్రాగగలరా? ప్రేమైన వారలారా, యేసుక్రీస్తు వారు తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని ఇప్పుడు మన కొరకు విజ్ఞాపన చేయగలిగిన ఆ స్థానంలో ఉన్నారు అంటే, యేసుక్రీస్తు వారు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు తండ్రి చిత్తం చేయటానికి కలవారి సెలవులో ఎన్నో శ్రమలు అనుభవించారు. ముళ్ళ కిరీటం పెట్టబడి, కొరడాలతో కొట్టబడి, అవమానించబడి, శరీరమంతా రక్తశక్తమై బలహీనమైన స్థితిలో అంతటి శ్రమ పొందితే తప్ప యేసుక్రీస్తు ఆయన మరణించి ఇప్పుడు తండ్రి కుడి పార్శ్వమున ఆయన కూర్చుని ఉన్నారు. మరి ఆయన స్థానంలో ఆయన ప్రక్కన మనము మన పిల్లలు కూర్చోవాలి అంటే ఖచ్చితంగా సఫరింగ్స్, ఈ శ్రమల గుండా దేవుని ప్రజలైన మీరు మీ పిల్లలు నడిపించబడితేనే అక్కడ మనం చేరగలం. దేవునికి మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 26వ అధ్యాయం 39వ వాక్యంలో యేసుక్రీస్తు వారు శ్రమ అనుభవిస్తున్న సమయంలో పలికిన మాటలు చూడండి. తండ్రి, నీ చిత్తమైతే ఈ పాత్ర నా యొద్ద నుండి తొలగించు. తండ్రి, నీ చిత్తమైతే ఈ పాత్ర నా యుద్ధ నుండి తొలగించు అని ఎందుకు ఆయన ప్రార్థిస్తున్నారంటే, నెక్స్ట్ యేసుక్రీస్తు వారు కల్వారి శ్రమలు అనుభవించబోతున్నారు. ఆ శ్రమలు ఎలా ఉంటాయో ముందుగా యేసయ్యకు తెలుసు. ఇప్పుడు నన్ను మేకులు కొడతారు, చేతులకి కాళ్ళకి మేకులు కొడతారు, నన్ను అవమానిస్తారు, ఇవన్నీ యేసుక్రీస్తు వారికి తెలుసు. కాబట్టే నీ చిత్తమైతే ప్రభువా ఈ పాత్ర, ఈ శ్రమ నా యుద్ధ నుండి తొలగించు, అయినా నా ఇష్టం కాదు, నీ చిత్తమే జరుగునుగాక. ఒక్కసారి ఆలోచించి చూడండి. శ్రమకి యేసుక్రీస్తు వారు తాను అప్పచెప్పుకున్నారు. ఇప్పుడు నేను శ్రమ పడితే, తండ్రి యొక్క చిత్తాన్ని చేస్తే, నా నిమిత్తమై నా ద్వారా అనేక మంది ప్రజలు వెలుగులోనికి వస్తారు. నేను ఇప్పుడు మానవాళి కొరకై ప్రాణత్యాగము చేస్తే ఒక గుంపు జనం పరలోక రాజ్యానికి సిద్ధపరచబడతారు. నేను మానవాళి కొరకై ప్రాణత్యాగం చేస్తే మనిషి యొక్క జీవితంలో ఉంటున్న వెలుగు చీకటి వెలుగుమయంగా మార్చబడుతుందని యేసుప్రభువు వారు ఎరిగి, ప్రేమిన వారలారా, కల్వారి శిలువ శ్రమలు పొందటానికి ఆయన తాను అప్పచెప్పుకున్నారు. మరి నేను త్రాగుబో గిన్నెలోనిది మీరు త్రాగగలరా అంటే ఇదే. అందుకే ఆయా సందర్భాల్లో మీకు శ్రమలు వచ్చాయా, క్రీస్తును తలంచుకొని చూడండి. మనం అనుభవించే శ్రమలు రాబోయే మహిమ ఎదుట అవి ఎన్న తగినవి కావు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 17-18 వాక్యములో సంఘానికి పౌలు గారు తెలియజేస్తున్నారు. క్షణమాత్రముండు మా చులకని శ్రమ అనే మాటను చూడండి. క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమా భారమును కలగజేయుచున్నది. ఇప్పుడు మీరు అనుభవిస్తున్న శ్రమ అది చులకని శ్రమ. క్రీస్తు కల్వారి శిలువలో అనుభవించిన శ్రమని ఒక్కసారి మీ శ్రమకి కంపేర్ చేసుకొని చూడండి. మనం అనుభవించే శ్రమ ఏమీ ఉండవు. ఆ మధ్య ఒక ఆమె ఫోన్ చేసింది, అన్నయ్య నాకు కష్టాలు వచ్చాయి, ప్రార్థన చేయి, ఇబ్బందులు వచ్చాయి, ప్రార్థన చేయి అన్నది. ఏంటక్క, ఏం కష్టాలు వచ్చాయి, ఏంటి నీ బాధ అని నేను ఎంతో ఆసక్తిగా భయపడి కంగారుతో అడుగుతున్నాను. అన్నయ్య ఇంట్లో పని మనిషి రాలేదు అన్నది. ఇదా శ్రమ? ఎక్కడున్నా అంట్లు అక్కడే ఉన్నాయి, బట్టలు అక్కడే ఉన్నాయి, నేను పని చేసుకోలేకపోతున్నాను, పని మనిషి వచ్చేటట్టు గట్టిగా ప్రార్థన చేయి, ఇదే నా కష్టం అంటది. దాని కష్టం అన్నారు, లేజీ అంటారు. సోమరితనాన్ని బట్టి దాని శ్రమ అన్నారు. వాక్యం చెప్తుంది, నీతి నిమిత్తం హింసింపబడువారు ధన్యులు. ప్రేమిన వారలారా, ఏది శ్రమ, ఏది కష్టమో ఆలోచించి చూడండి. యేసుక్రీస్తు వారు మానవాళి కొరకై ప్రాణత్యాగం చేశాడు. మనిషికి ఆశీర్వాదాలు, సంతోషము ఎంత ముఖ్యమో మరొక వైపు కష్టాలు కూడా అంతే అవసరం. సామెతల గ్రంథం 27వ అధ్యాయము 7వ వాక్యములో మీరు చూడండి. సామెతల గ్రంథం 27వ అధ్యాయం 7వ వాక్యములో, కడుపు నిండిన వాడు తేనె పట్టునైనను త్రొక్కివేయును, ఆకలి కొనిన వానికి చేదు వస్తువైనను తీయగా నుండును.
ఇప్పుడు ఆకలేస్తుంది 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 అంటాం. ఆకలేస్తుందని సరే ఇప్పుడు వెంటనే మీకు భోజనాలు పెడతారు. ఆ భోజనాలు ఆకలితో వెళ్ళిపోతారు. వెంటనే కాకరకాయ కూర ఉంటుంది, అయినా కూడా దాన్ని తినేస్తాం. కాకరకాయని తినలేక ఒకవేళ కాకరకాయ కూరే ఉంది, అయినా కూడా ఆకలి కన్న వానికి చేదు వస్తువైనను తీయగా ఉండును. ప్రేమైన వర్లారు, ఎందుకు ఈ మాట ఇక్కడ రాయబడి ఉందంటే, మనిషికి తేనె పట్టు తీపి ఎంత అవసరమో అదేవిధంగా చేదు కూడా అంతే అవసరం. ఆ మధ్య ఒక సహోదరుడు అన్నాడు, అరయ్యా నేను 2 కేజీల జిలేబీ నా ముందు పెడితే లేపేస్తానన్నాడు. తినరా తిను అని చెప్పి ఒక అతను తెచ్చి పెడితే 2 కేజీల జిలేబీ లేపేశాడు. ఇప్పుడు షుగరు 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 షుగర్ అని ఏడుస్తూ ఉన్నాడు. మనిషికి తీపి ఎంత అవసరమో చేదు కూడా అంతే అవసరం. కాకరకాయ తినాలి, ఆ తర్వాత తీపి వస్తువులు కూడా అవసరం. మనిషికి అన్ని విధములైన ఆహారములు అవసరము. కాబట్టి ప్రేమిన వారులరా, చేదైన అనుభవం గుండా ఈ పునరుద్ధాన దినమున మీరు ఒకవేళ కష్టాలతో ఇబ్బందితో సమస్యతో వచ్చి ఉంటే, రాబోయే మహిమదట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావు అని ఎరిగి ఈ బాధ అనే ఆహారాన్ని కూడా పూర్తిగా మీరు ఇష్టపడి భుజించి చూడండి. కష్టాల్లోనే దేవుడు మిమ్మల్ని నలిగిపోయేటట్లు చేసేవాడు కాదు. కష్టాలు వస్తాయి, దానికి తగిన రివార్డ్ ఏంటంటే ఓ సంతోషం, ఆనందం మీరు మీ పిల్లలు చూచేటట్లు నా దేవుడు సహాయం దయచేదురుగాక. ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి ఒక 2 నిమిషాలు చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. అందరూ ప్రార్థన చేసుకోండి. వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించనని ఆమె మోయాబు దేశంలో వినెను. బెత్లెహేము అనే ఈ రొట్టెల ఇంటికి మీరు వచ్చారు, దేవుని మందిరానికి వచ్చారు. ఇది రొట్టెల ఇల్లు. ఇక్కడికి వచ్చినప్పుడల్లా దేవుడు మీకు 4 రకములైన ఆహారములను అనుగ్రహించు ఉన్నారు. అవేంటో మీరు విని ఉన్నారు. ప్రార్థన చేసుకుందాం. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే, వాక్యమనే ఆహారము చేత నా దేవుడు మిమ్మల్ని ఇక్కడ తృప్తిపరుస్తూ ఉన్నాడు. మీ అంతరంగ పురుషుడు బలవంతుడు అవ్వాలని ఎవరికి వాళ్ళు ప్రార్థన చేసుకోండి. శరీరానికి ఆహారం ఎంత అవసరమో ఆత్మకు కూడా ఆహారం అంతే అవసరం. యేసుక్రీస్తుని మీరు నమ్మిన ప్రారంభ దినాల్లో పాలతో పోషింపబడుతూ వచ్చారు. ఎంతోమంది ఇక్కడ నిలిచి దేవుని యొక్క వాక్యాన్ని మీకు బోధించినప్పుడు మీరు కొద్దిగా బలపరచబడి ఆత్మీయంగా అభివృద్ధి చెందుతూ వచ్చారు. ప్రభు రాకడ సమీపిస్తుంది, సంపూర్ణలం అవటానికి సాగిపోదుముగా. కానీ వాక్యం తెలియచేస్తూ ఉండగా సంపూర్ణలు అవటానికి ప్రేమిన వారులరా, బలమైన ఆహారము మీకే తగును. బలమైన ఆహారము చేత మీరు పోషింపబడాలి. ఎవరికి వాళ్ళు ప్రార్థన చేసుకోండి. యేసయ్యా, నేను సంపూర్ణతలోనికి రావాలి, పరిపూర్ణతలో రావాలి. మూలోపదేశములు మాని సంపూర్ణలో మట్టుకు సాగిపోదుము. మీ ఆత్మీయ స్థితిగతులన్నీ ఆలోచించండి. అకుల ప్రిస్కిల వారు సంఘములో దేవుని ఉపదేశ క్రమములు నడిపించబడి అపోల్లో అనే సేవకుని కూడా అపోస్తలుల యొక్క బోధనను తెలియచేసి సత్యాన్ని వివరముగా విశదపరిచారు. ఈ రోజున ఎన్నో సంవత్సరాల నుండి దేవునికి సన్నిధికి వచ్చిన నీవు అకుల ప్రిస్కిలాల వలె ఉందువుగాక. నిన్ను బట్టి కొంతమంది అపోస్తలుల యొక్క సహవాసములు చేర్చబడుదురుగాక. వాక్యములో ఆరితేరిన అనుభవం. ప్రభా, నేను వాక్యాన్ని ఇంకా చదువుతానయ్యా, నేను ధ్యానిస్తాను. నా అంతరంగ పురుషుని వాక్యము చేత బలపరచమని అడుగడు. తెలియని ఆహారాన్ని దేవుడు ఇక్కడ మీకు అనుగ్రహిస్తూ ఉన్నారు. తండ్రి చిత్తము చేయడమే తెలియని ఆహారం. ఎవరికి వాళ్ళు ప్రార్థన చేసుకోండి. యేసయ్యా, మీ చిత్తం నా పట్ల, నా పిల్లల పట్ల నెరవేర్చబడాలి. నా స్వచిత్తాన్ని ఎక్కడ నేను చేయకూడదు ప్రభు, మీ చిత్తమే నా పట్ల జరుగునుగాక. ప్రతి విషయంలో దేవుని యొక్క చిత్తాన్ని నీవు ప్రార్థన ద్వారా కనుగొనగలవు. దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క వాక్యాలు నీవు విన్నప్పుడు తెలుసుకోగలవు.
నువ్వు ఏ విధంగా నడిపించబడాలి, నీ కుటుంబాన్ని ఏ విధంగా నడిపించాలి, ఆశీర్వాదకరంగా నడవటానికి కావలసిన ఆలోచనలన్నీ నా దేవుడు మీకు అనుగ్రహించుదురుగాక. తెలియని ఆహారం ప్రభా మీ చిత్తం నా పట్ల నెరవేర్చు. యేసుక్రీస్తు వారి లోకంలో ఉన్నప్పుడు తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చారు. ప్రభా మీ చిత్తం ఏంటి నాయన నా పట్ల, నా పిల్లల పట్ల మీరు తెలియచేయండి అని అడగండి. పౌలు గారు అంటున్నారు, నేను దినదినము చనిపోవచ్చున్నాను, స్వచిత్తానికి చచ్చిపోతూ ఉన్నాడు. ప్రభు చిత్తాన్ని నెరవేర్చడానికి సమర్పించుకుంటూ ఉన్నాడు. పిల్లల రొట్టె, దైవిక స్వస్థత అనే రొట్టెని ఈ పూట మీకు అనుగ్రహించబోతున్నాడు నా దేవుడు. విశ్వాసముతో అడగండి. అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టుగానే నీకు అవునుగాక. అనారోగ్యంతో ఒకవేళ మీరు వచ్చి ఉన్నారేమో, విశ్వాసముతో అడగండి. దేవుడు తన అదృశ్యమైన హస్తాన్ని చాపి నిన్ను ముట్టి స్వస్థపరచునుగాక. అదిగో దేవుని యొక్క ప్రభావం, దేవుని యొక్క ప్రసన్నతను అనుభవించండి. ప్రభు తన అదృశ్యమైన హస్తాన్ని చాపి నిన్ను ముట్టి బాగు చేస్తూ ఉన్నాడు. నీ శరీరంలో ఉంటున్న సకల బలహీనతలు యేసు నామములో తొలగిపోనుగా. దేవుడు తన వాక్కును పంపి నీకు స్వస్థతను అనుగ్రహించుచూ ఉన్నారు. విశ్వాసంతో పొందుకోనండి. అదిగో దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క ప్రత్యక్షతను అనుభవించండి. దేవుడు తన వాక్కును పంపి నేను బాగు చేస్తూ, బాధ అనే రొట్టె, శ్రమ అనే ఆహారము నీకు ఇవ్వబడుతుంది. బాధ చేత ఇక్కడికి వచ్చి ఉన్నారా అడగండి. ప్రభా ఈ ముళ్ళు నాలో నుండి తీసివేయండి. యేసుక్రీస్తు వారు తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చారు. శ్రమ అనుభవించి ప్రార్థన చేసుకోండి. మీరు ఏ సమస్యతో వచ్చినా కూడా ఆయన సన్నిధిలో ఉంటున్న పరిపూర్ణమైన ఆనందాన్ని నా దేవుడు అనుగ్రహించుదురుగాక. తీర్మానంతో ప్రార్థన చేసుకోండి.